కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకి అధినేత విజయ్ తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేశారు. తొక్కిసలాట ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని, త్వరలో నిజాలు బయటపడతాయన్నారు. కరూర్ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను త్వరలో కలుస్తానన్నారు. అంతేకాకుండా రాబోయే కాలంలో నిర్వహించే ప్రతి సభలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కరూర్ ఘటనలో తప్పు చేయకపోయినా పోలీసులు కేసు నమోదు చేశారంటూ వ్యాఖ్యానించారు. என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சிச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான் அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களோட சேஃப்டி அது எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களோட சேஃப்டி மட்டும் முன்னாடி வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பர்மிஷன் கேட்கறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம். టీవీకే చీఫ్ విజయ్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్. లక్ష్మీ దుర్గా కొద్దిసేపటి క్రితమే టీవీకే పార్టీ అధినేత విజయ్ స్పందించడం జరిగింది. ఏదైతే కరూర్ లో తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందారు. ఈ ఘటన జరిగిన వెంటనే కూడా విజయ్ కరూర్ నుంచి నేరుగా చెన్నై వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా ఆయన ఎవరితో కలవకున్నా కూడా ఎలాంటి వీడియో దీనికి సంబంధించి స్పందించలేదు. అయితే దీని మీద కూడా పెద్ద ఎత్తున అనేది విమర్శలు వస్తున్నాయి. నిన్న విజయ్ కారణంగానే ఈ ఘటన జరిగిందని, విజయ్ చేతికి రక్తం మరకలు అంటున్న పోస్టర్లు కరూర్ లో వెలిచాయి. ఈ ఘటన కూడా సంచలనంగా మారింది ఇటు తమిళనాడు రాజకీయాల్లో మొత్తం కూడా. ఈ నేపథ్యంలోనే విజయ్ స్పందించాడు. ఒక వీడియో బయటకు విడుదల చేయడం కూడా జరిగింది. తన తప్పు లేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశాడు. తన తప్పు లేకనే ఈ ఘటన జరిగిందని, ప్రజలకు తాను ఎంతో భద్రత కల్పిస్తూ ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. తన మీద ఇంత ప్రేమ చూపించి మీడియా ప్రతి ప్రాంతంలోనూ కూడా ప్రజలు సభలకు కానీ తన మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారని, ఇలాంటి ఘటన జరగడం తను ఎంతగానో కలిసివేస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి కుట్ర జరిగిందని చెప్పి చెప్పుకొస్తుంది. నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పి చెప్పడం కూడా జరిగింది. దీని మీద ఇప్పటికే కూడా ఆ పార్టీకి సంబంధించిన లాయర్లు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీని మీద శుక్రవారం కూడా విచారణ జరుగుతుంది. ఓవైపు ఇటు విజయ్ పార్టీకి సంబంధించిన వారందరూ కూడా తమ తప్పు లేదని ఒక కుట్ర కోణం వల్ల ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని చెప్పుకొస్తూ వస్తుంటే ఇటు పోలీసులు కానీ ఇటు ప్రభుత్వం కానీ పూర్తిగా కూడా టీవీకే పార్టీ నేతలు తప్పిదాల వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్పి కూడా చెప్పుకొస్తూ వస్తున్నారు. ఈ తొక్కిసలాట ఘటనలో ప్రస్తుతానికి 41 మంది మృతి చెందడం జరిగింది. ఘటన జరిగిన సమయంలోనే 39 మంది మృతి చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ కూడా ఆదివారం ఒకరు, సోమవారం ఒకరు మరణించడం కూడా జరిగింది. అయితే ఇంకా 50 మందికి పైగా కూడా చికిత్స పొందుతున్నారు. వీళ్ళు కూడా కొందరు పరిస్థితి ఆందోళనకరంగా కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రిత్విక్. சிஎம் சார், உங்களுக்கு ஏதாவது இந்த பணி வாங்கணும் அப்படின்ற எண்ணம் ஏதாவது இருந்துச்சுன்னா என்ன வேணாலும் பண்ணுங்க. அவங்க மேலே கை வைக்காதீங்க. நான் ஒன்று வீட்டில் இருப்பேன், இல்லை நான் ஆஃபீஸில் இருப்பேன். என்ன வேணாலும் சரி.